హలో మై డియర్ వ్యూవర్స్, ఐ యామ్ విశ్వనాథ్ విశ్వ రివ్యూస్. దాదాపు శివ రిలీజ్ చేసిన టైంలో ముఖ్యంగా మణిరత్నము, రామ్ గోపాల్ వర్మ సైమిల్టేజ్ గా సినిమాలు తీసే రోజులు. ఒకరిని మించి ఒకరు సెన్సేషన్ క్రియేట్ చేస్తూ అటు యూత్ ని, అటు మేధావుల్ని, సినిమా టెక్నీషియన్స్ ని అందరినీ ఒక ఊపు ఊపేస్తున్న కాలం అది. వారు ఏమి చేసినా కెమెరా పనితనంలో కావచ్చు, మ్యూజిక్ పనితనంలో కావచ్చు, పాటల చిత్రీకరణ కావచ్చు, న్యాచురాలిటీలో కావచ్చు, ఒక విధంగా సినిమా ట్రెండ్ నే మార్చినటువంటి హీరోలని చెప్పవచ్చు రామ్ గోపాల్ వర్మ, మణిరత్నం. ఆ మణిరత్నం గారు ఆ రోజుల్లో తీసిన ఒక్క సినిమా గీతాంజలి. ఆ గీతాంజలి విశేషాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. దానిలో మెయిన్ పాయింట్ ఏమంటే, ఏదో రోజు అందరూ పోవలసిందే, ఉన్నన్నాళ్ళు ఇష్టంగా మన కోసమే బతకాలి కదా. ఇదో థీరీ, ఇదో జీవన రహస్యం. చాలా మంది పోతామేమో అనుకుంటూ ప్రతిక్షణం చస్తూ బతుకుతూ ఉంటారు. చాలా కొద్ది మంది మాత్రమే అదిగో మీద పడుతోంది అంటున్నా పడని చూద్దాం అంటూ ఉంటారు. ఈ బ్యాచే జీవితాన్ని సంపూర్ణంగా అనుభవిస్తారు. ఉన్నన్నాళ్ళు ఇష్టంగా తమకిష్టమైనట్టుగా జీవిస్తారు. వీళ్లకు రేపు అనేది అనవసరం. ఈ రోజు, ఈ గంట, ఈ నిమిషం ముఖ్యం, వాస్తవం. అలా నడుస్తూ ఉంటారు. అలాంటి బేస్ మీద అల్లినటువంటి కథే గీతాంజలి. ఈ ఫిలాసఫీ మీద తీయబడిందే కాబట్టి కల్ట్ క్లాసిక్ మాస్ మ్యూజికల్ సోలండర్ సినిమాగా గీతాంజలి పేరు తెచ్చుకుంది. కనక వర్షంతో పాటు అవార్డుల వర్షము కురిసింది. నాగార్జున కెరీర్ లో 1989 ఓ పెద్ద మైలురాయి గీతాంజలి. శివ 2 బ్లాక్ బస్టర్లు అతని అకౌంట్ లో పడ్డాయి. రెండు యూత్ ని ఊపేశాయి, రోడ్డు మీద డాన్సింపజేశాయి. అలాగే గిరిజా శెట్టర్ 1969లో ఇంగ్లాండ్ లో పుట్టిన ఈ అమ్మాయి భరతనాట్యంలో కూడా నిష్ణాతురాలు. అల్లరి పిల్లగా అల్లరి చిల్లర చేసేస్తూ ఉంటుంది. కనపడ్డ ప్రతి వారితో లేచిపోదామా అని అల్లరి చేసేస్తుంది. మరుక్షణంలో అయినా చచ్చిపోవచ్చనే అనుమానం ఉన్న ఈ క్షణం అల్లరి చేయటమో, ప్రేమించిన వాడి కౌగిల్లో ఒరిగిపోవడమో చేసేస్తుంది పసిపిల్లగా. ఇద్దరు అల్పాయుష్కుల ప్రేమగాథ. హీరోకి లుకేమియా, హీరోయిన్ కి గుండె జబ్బు. రెండు ప్రాణాంతకమైన అరువైన జబ్బులే. అడ్వాన్స్డ్ స్టేజిలో ఉన్న ఎలా జీవించి ఉన్నారనేదే డాక్టర్లకు ఆశ్చర్యమే. బతకాలనే ఆశే వారిని బ్రతికిస్తూ ఉంటుంది. డిగ్రీ పట్టా ఇచ్చే లేడీ వైస్ ఛాన్సలర్లకే ఐ లవ్ యూ చికిత్స చేసే లేడీ డాక్టర్నే నన్ను పెళ్లి చేసుకుంటారా అని సరసమాడే ఈజీ గోయింగ్ ఫిలో సినిమాలో హీరో నాగార్జున. అలాంటి హీరోకి లుకేమియా వ్యాధి రావటం, చుట్టూ ఉండేవారి సానుభూతిని భరించలేక ఒంటరిగా బతికేసేందుకు ఊటీ వెళ్ళిపోతాడు. ఊటీలో తనలాగే అల్పాయుష్కురాలు తారసపడటం, ఆమె కూడా అచ్చు తనలాగే ఈజీ గోయింగ్ కావటము, ఒకరిని ఒకరు అల్లరి పెట్టుకోవడము, ఆ అల్లరికి ఇష్టమై ప్రేమే వరదవుతుంది. సినిమా అంతా అల్లరి పాటలు. అయితే వాటిని ఓ దృశ్య కావ్యంగా చూపారు మణిరత్నం. సినిమాటోగ్రఫర్ పిసి శ్రీరామ్. తెలుగులో మణిరత్నం దర్శకత్వం వహించిన ఏకైక సినిమా కూడా ఇదే. ఆయన తమిళంలో దర్శకత్వం వహించిన చాలా సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాయి. కానీ డైరెక్ట్ తెలుగు సినిమా మాత్రం ఇదొక్కటే. జాతీయ స్థాయిలో బెస్ట్ పాపులర్ సినిమా అవార్డు వచ్చింది. మణిరత్నానికి ఉత్తమ దర్శకునిగా ఫిల్మ్ఫేర్ అవార్డు వచ్చింది. ఉత్తమ చిత్రంగా, ఉత్తమ కథారాజయ్యగా మణిరత్నానికి, ఉత్తమ సినిమాటోగ్రఫర్ గా పిసి శ్రీరామ్ కు, ఉత్తమ కమెడియన్ గా వేలుకు, బెస్ట్ కొరియోగ్రఫర్ గా సుందరానికి, ఉత్తమ కళాదర్శకుడిగా తోట తరణికి నంది అవార్డులు వచ్చాయి. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడానికి ముఖ్య కారణాలు ఇళయరాజా సంగీతము, వేటూరి వారి పాటలు, బాలసుబ్రహ్మణ్యం, చిత్ర, జానకమ్మల కంఠం. ప్రతి పాట సూపర్ హిట్టే. జగడం చేసేస్తాం, రగడం దున్నేస్తాం అంటూ సాగే కుర్రాళ్ల పాట థియేటర్లో, కాలేజీ స్టేజ్ల మీద ఓ ఊపు ఊపేసింది. ముఖ్యంగా పాట మధ్యలో అందాల భామ సిల్క్ స్మిత గిరివాళ్లతో డాన్సించడం అద్భుతంగా చిత్రీకరించారు. ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా, ఏలగాని నీడలు రాలు పూలదండలు అంటూ సాగే ఈ అందమైన పాట రాజస్థాన్ ఎడారిలో షూట్ చేయబడింది. నందికొండ వాగుల్లోన, నల్లతుమ్మ నీడల్లోన, చంద్రబంక కోణంలోన, సంధ్య పొద్దు చీకట్లోన అంటూ సాగే భయపెట్టే పాట కూడా గొప్పగా చిత్రీకరించారు. ఓం నమః నయన శృతుల, ఓం నమః హృదయ లయలకు, ఓం నమః ఆమని పాడవే హాయిగా, మూగవై పోకు ఈ వేళ, కవింత కావాలిలే ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే, ఓ పాపా లాలి జన్మకే లాలి ప్రేమకే లాలి పాడనా తీయగా అంటూ సాగుతాయి మిగిలిన అత్యంత శ్రావ్యమైన పాటలు. వన్స్ అగైన్ హార్ట్స్ ఆఫ్ టు ఇళయరాజా. బాలు, చిత్ర, జానకి, వేటూరి వీళ్ళ యొక్క పాటల స్టైలు, మేకింగ్ చూస్తే నిజంగా అదొక విజువల్ వండర్ లాగా మణిరత్నం తీర్చిదిద్దాడనే చెప్పాలి.
అనువాద చిత్రాల డైలాగులను రాయటానికి పెట్టింది పేరైన రాజశ్రీ ఈ స్ట్రైట్ సినిమాకు డైలాగులను చాలా గొప్పగా వ్రాశారు. ఇతర ప్రధాన పాత్రల్లో సుమిత్ర, విజయ్ చందరు, విజయ్ కుమారు, రాధాబాయి, డిస్కో శాంతి, సుత్తివేలు, డబ్బింగ్ చానికి, ప్రదీప్ శక్తి, ముచ్చర్ల అరుణ, చంద్రమోహన్ తదితరులు నటించారు. ఇంత రిస్క్ తో కూడుకున్న సినిమాను మణిరత్నాన్ని నమ్మి నిర్మించిన నిర్మాత నరసారెడ్డిని అభినందించాలి. ఢిల్లీలో 11 ఏళ్ల బాలిక ఇలాంటి వ్యాధితో బాధపడుతూ రాసిన కవితలు మణిరత్నానికి స్ఫూర్తినిచ్చాయి. ఈ దృశ్య శ్రవణ కావ్యం యూట్యూబ్ లో ఉంది. నిజంగా యూట్యూబ్ లో లేని సినిమా ఏముందిలే. అయినా అలాంటి సినిమాని మరొక్కసారి చూసి మరొక్కసారి ఆ మేకింగ్ ను, ఆ కథనాన్ని చూసి ఎంజాయ్ చేయవచ్చు. సో ఫ్రెండ్స్, గీతాంజలి గురించి మీకు సరైన సమాచారము సుబ్రహ్మణ్యం ద్రూకిపర్తి గారు ఇచ్చి ఉంటే, దాన్ని సరైనటువంటి విధానంలో మేము విజువలైజ్ చేసి ఉంటే, మీరు దీన్ని చూసి మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ మ్యాటర్ను లైక్ చేయండి, షేర్ చేయండి. ఐ యామ్ విశ్వనాథ్, విశ్వ రివ్యూస్.